సార్ ఇక నాగార్జున గారి విషయానికి వచ్చేసరికి ఆయన పైన కాంగ్రెస్ వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేస్తారు సార్. అక్రమంగా కట్టారని సిగ్గు చెప్పేసి. ఇది సిగ్గు కౌంటర్ అనుకోవాలా సార్? సిగ్గు శరం లేని పనులు. హ్మ్. సిగ్గు శరం. ఎవరి మీద వేస్తారయ్యా కేసు? 2010లో కట్టాడు నాగార్జున. హ్మ్. 2010లో ఎవరి గవర్నమెంట్ ఉందయ్యా? మీ గవర్నమెంట్. అంటే పర్మిషన్లు ఎవరిచ్చారయ్యా? మీ హ్మ్. ఆఫీసర్లు. పెట్టుకోండి. అప్పుడు సీఎం ఎవరయ్యా? రాజశేఖర్ రెడ్డి. పెట్టుకోండి, పెట్టండి. రాజశేఖర రెడ్డి గారిని కూడా దోషిగా పెట్టండి. ఆ సిఎస్ని దోషిగా పెట్టండి. మీ ఆఫీసర్లను దోషిగా పెట్టండి. నాగార్జునకి నోటీస్ పంపించండి. పిల్లాట అనుకుంటున్నారా? నోటీస్ పంపిస్తే మేము తిరిగి ఎవరేమో జవాబు ఎవరిచ్చారు గవర్నమెంట్కి? మీ గవర్నమెంట్ అయ్యా. సిగ్గు సరలేదు. మీ గవర్నమెంట్ ఇచ్చారు. డబ్బులు తిని ఇచ్చారా? ఒళ్ళు బలిసి ఇచ్చారా? కళ్ళు మందు కొట్టి ఇచ్చారా పర్మిషన్లు? ఏ ఏ లెక్కలో పర్మిషన్ ఇచ్చారో మీరు కోర్టులో చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మనుషులు మాట్లాడేటప్పుడు మీరు కేసు వేస్తున్నామంటే ఒక్కసారి కనీసం ఇంగిత జ్ఞానం చూసుకోవాలి. అరే ఎవరి మీద వేస్తున్నాం మనం కేసు? 2010 ఎవరున్నాం? మనం కదా. ఆయన కట్టింది 2010లో కదా. అవును. అంటే అప్పుడు అంతకుముందు పర్మిషన్లన్నీ మనం ఇచ్చినట్టే కదా. మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా ఇచ్చాం. ఇప్పుడు ఆయన రివర్స్ అయ్యి మీరు ఇచ్చారు, నేను కట్టాను. మీరు పర్మిషన్లు ఆ రోజు అబ్జెక్ట్ చేస్తుంటే కట్టేవాడిని కాదు కదా. మీరు ఇచ్చారు, నేను కొన్నాను అంటే మీరు పర్మిషన్ ఇచ్చి అక్కడ వాటరు, డ్రైనేజీ, కరెంటు అన్నీ ఇవ్వబట్టి అదేదో సజావు ల్యాండ్ అని కొనుక్కున్నాను నేను. కొనుక్కున్నా. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎందుకున్నా? మీరు మిస్గైడ్ చేస్తారా మమ్మల్ని? గవర్నమెంట్ అథారిటీస్ మీరు గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ మీకు ఇచ్చేసి కొనుక్కున్న తర్వాత ఇప్పుడు అది కాదు అంటే మీ తప్పు. అది మీ తప్పుకు మమ్మల్ని నిందిస్తారా? ఇవ్వండి నోటీస్. ఎందుకు ఇచ్చాడు పర్మిషన్లు? ఆఫీసర్లకు పిలవండి కోర్టులోకి. ఆఫీసర్లు ఎందుకు ఇచ్చారు? చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు? పిలవండి చీఫ్ సెక్రటరీ కోర్టుకి. చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ హెడ్, క్యాబినెట్ హెడ్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆయన పేరు కూడా దోషులుగా పెట్టండి. దమ్ముంటే చేయండి. దమ్ముంటే మీరు ప్రొసీజర్ ఛాలెంజ్. మీ పరువు మొత్తం కనుక రాజశేఖర రెడ్డి గారిని దోషిగా పెట్టగలరా? మరి దోషి ఆయన మీ లెక్కలో. ఆనాడు పర్మిషన్ ఇచ్చింది ఆయనే. ఆయన ప్రభుత్వంలోనే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆయన విధిలోనే ఇచ్చింది. అంటే దోషులు అయితే ఆయన కూడా దోషే మరి. అంతే కదా. మేము కట్టాము, మీరు ఇచ్చారు. మీరు పర్మిషన్ ఇస్తేనే మేము కట్టాము. పర్మిషన్ లేకుండా మేము కట్టలా. మీ మనుషులే వచ్చి ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ పోల్స్ పెట్టారు. మీ మనుషులే వచ్చి డ్రైనేజ్ తవ్వి పెట్టారు. మీ మనుషులే వచ్చి వాటర్ కనెక్షన్ చేశారు. మేము తవ్వుకోవాలి. మా మనుషులు, ప్రైవేట్ మనుషులు పెట్టారు. మీ గవర్నమెంట్ అప్రూవ్డ్ మీ మనుషులు, మీ అఫీషియల్ అక్కడ మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చి చేశారు. ఆయా డిపార్ట్మెంట్ సంబంధించి. ఎందుకు చేశారు? మీరు మీ అనుమతి ఉంటేనే చేశారు. మేము అడిగి చేసేవండి, చేయరు కదా. సో రండి, అందరినీ పట్టుకురండి. కేసు పెడితే అందరిని లాగుతాం, అందరిని కోర్టులో లాగుతాం. దమ్ముంటే ఈవెన్ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని కూడా దోషిగా వస్తాడు ఆటోమేటిక్గా ఆయన లీగల్గా. ఆయన చనిపోవచ్చు, బట్ దోషిగా ఆయన పేరు వస్తుంది. దమ్ముంటే చేయమని మొత్తం లాగుతాం. బుద్ధి జ్ఞానంలో ఉన్న మాట్లాడాలి. ఏదో నోటికి వచ్చి ఏదో అనేస్తే మేము కేసు వేస్తాం, బొచ్చు భోషణ అంటే ప్రజలు భయపడిపోతారా? మొత్తం మీ పరువు మొత్తం గంగపాలవుతుంది. దమ్ముందా రాజశేఖర రెడ్డి గారి భయంలో వచ్చిన నిర్ణయాలని, తప్పుడు నిర్ణయాలు, లంచాలు తీసుకుని ఇచ్చారని చెప్పి దమ్ముందా, ధైర్యం ఉందా? రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడతారు పిచ్చి వాచాలతో, గాలి మాటలు. చేయమండి ఛాలెంజ్. అందరి పరువు రోడ్డు మీదకి వస్తుంది. అంటే నాగార్జున గారు కొండా సురేఖ గారి మీద పరువు నష్టం దావా కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసేస్తారు. డిఫమేషన్ 100 crores కూడా వేస్తారు. దీనికి కౌంటర్ గా అంటే మా మంత్రి మీదనే కేసేస్తారా, ఈయనకి జలకిద్దామన్న ఒక ఉద్దేశంతో క్రిమినల్ చర్యలు పెట్టారని కూడా అదే వాళ్ళకి అంత తెలియటట్లు. ఇది జలక్ కాదు, ఇది జలక వాళ్ళ పిలక్క చుట్టుకుంటుంది. జలక కాదు, వాళ్ళ పిలకను మా చేతికి ఇచ్చినట్టు అవుతుంది. పర్మిషను ఏ పీరియడ్లో వచ్చింది ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళు కట్టింది ఎప్పుడు అని ఒక్క నిమిషం ఆలోచించంటే చేతులు కట్టుకున్నారు. అంత ఆలోచన అంత ఉంటే ఇలా అవివేకంగా ఎందుకు మాట్లాడతారు కానీ అంత విజ్ఞత విషయం లేదు. 2010లో ఇచ్చారు అంటే అక్కడ అర్థమైపోయింది. 2010లో మీ ప్రభుత్వం, మీ హయాము, మీ ఆఫీసర్లు మీరే ఇచ్చారు పర్మిషన్. మీ మనుషులే వచ్చి అన్ని డ్రైనేజీ, వాటర్ కనెక్షన్, కరెంటు అన్నీ చేశారు. ఇంకా మమ్మల్ని తప్పు పడతారేంటి? అది తప్పు అయితే మీది తప్పు, మా తప్పు అంటే మీది తప్పు, అంతే. అందరూ మీది తప్పు అంటే ఇంక్లూడింగ్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ ఆఫీసర్లు అందరూ వస్తారు. అందరిని పెడతాం.
దమ్ముంటే అందరినీ వాళ్ళందరినీ దోషులుగా ప్రకటించి కోర్టులో పెడతాం. ఓకే సార్, కొండా సురేఖ గారు సీరియస్ గా ఆమె తప్పుగానే మాట్లాడారు. ఇక్కడ నుంచి కూడా ఆమె పాజిటివ్ గా సపోర్ట్ గా రాలేదు. ఒక కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఆయన పీసీ చీఫ్ మాట్లాడారు, ఆమె వెనక్కి తీసుకున్నారు కదా, వదిలేయండి అని అన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అయితే సైలెంట్ గా మహేష్ రెడ్డి గారికి పాప తెలుగు తెలియదు అనుకుంటా, సరిగ్గా తెలుగు అర్థం కాదు అనుకుంటా పాప ఆయనకి. తెలుగు అర్థం కాదు. అమ్మాయి ఎక్కడ క్షమాపణ చెప్పింది, ఎవరికి చెప్పింది? ఆ అమ్మాయిని ముగ్గురిని నిందించి మాట్లాడింది. ఎవరిని? సమంత గారిని, నాగార్జున్ని, కేటీఆర్. నాగార్జున గారిని తార్పుడుగాడు, మిండగాడు అంటే ఇంగ్లీష్ లో పింప్ అని మాట్లాడింది. పింపుగా అతను మామ కోడల్ని ఎలమన్నాడు. ఆయన దౌర్భాగ్యమైన, నీచమైన, నికృష్టమైన, సిగ్గు శరం లేని ఒక ఆడదిగా అలాంటి మాట మాట్లాడింది. దానికి క్షమాపణ చెప్పిందా? కేటీఆర్ని ఇద్దరు హీరోయిన్లు పెళ్లి చేసేసుకుంటున్నారు ఆయన వల్ల. ఆయన అనేక మందికి డ్రగ్స్ అలవాటు చేశాడు. వాళ్ళిద్దరూ విడిపోవటానికి కేటీఆర్ కారణం అని చెప్పింది ఆరోపణలు. వీటికి ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు అడిగితే అందరూ అనుకుంటున్నారని నువ్వంటే ఎట్లా? నువ్వు మంత్రివి. అందరూ సోషల్ మీడియాలో ఎవరెవడో ఏదో వాగుతూ ఉంటాడు. నిన్న గురించి కూడా అనేక వాగారు. నువ్వు నీ మేనకోళ్ళు ఎవరో మాట్లాడుకుని కూడా బయటకు వచ్చారు. అవన్నీ మాట్లాడలేం కదా, అవి ఏ వస్తూ ఉంటాయి. అందరూ వాడు నువ్వు మంత్రిగా ఏ ఆధారాలతో మాట్లాడావు? ఆయన గడ్స్ నేర్పించాడు, ఎక్కడ ఎవరికి నేర్పించాడు? హీరోయిన్లు ఉద్యోగం వదిలేసి పెళ్లి చేసుకుంటున్నారు ఆయన వల్ల, ఏవి సాక్ష్యం? రకుల్ ప్రీత్ సింగ్ని రూమ్లోకి పిలిచి ఆయన బెడ్కి తీసుకెళ్ళాడు, ఏది సాక్ష్యం? వీటికి ఈ సాక్ష్యాలు లేని, అబద్ధమైన వాటిని, ఆధారాలు లేని ఆరోపణలు చేసావు అక్కడ కదా. దానికి ఏమన్నా వెనక్కి తీసుకుంటున్నాను చెప్పావో చెప్పాలా? ఒక అమ్మాయికి మాత్రం చెప్పావు, సమంతకి మాత్రం చెప్పేసి నేను క్షమాపణ చెప్పేస్తానంటే అన్ని ఇది అక్కమ్మగుడు బావ రకరకాలు మాట్లాడేసి అన్ని మాటలు పడేసి నేను బావ అనే మాత్రం తీసేశాను అని అంటే అక్కమ్మగుడు అలాగే ఉంది కదా. అక్కమూడు రంకుమూడు మాట్లాడలేక ఉండే అక్కముడు బావ నా రంకుమూగుడు అనేసి నేను బావాని తీసేశాను, బావాకి క్షమాపణ చెప్పాను అంటే అయిపోద్దా? అక్కమూడు రంకుమూడు ఏమవుద్ది? అలా ఉంది. నువ్వు మాట్లాడిన మాటలు క్షమాపణ అంటే టోటల్గా ఆయన తెలుగు అర్థం కాదేమో బహుశా. క్షమాపణ అంటే ఏంటి నేను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను. పేరులో చెప్పకర్లను. ఓకే, పేరు చెప్పడం కాదు, రాజకీయాల్లో ఉన్నావు కదా, ఆయన కేటీఆర్ కూడా రాజకీయాల్లో ఉన్నాడు కనుక పేరును చెప్పకపోవచ్చు. పేరు చెప్పడం ఆయన అందుకని పోయినసారి కేటీఆర్ విషయంలో తప్పని క్షమాపణ చెప్పాడు ఆయన. కేటీఆర్ విషయంలో అమ్మాయి ఆడవాళ్ళ విషయంలో ఒక మాట ఏదో బస్సులు ఆడవాళ్ళ గురించి మాట్లాడి ధ్వజం ఎత్తారు. ఇమ్మీడియట్గా నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అలా అనుకుంటే నా మాటలు వెనక్కి తీసుకున్నాను, క్షమించండి అన్నాడు, అయిపోయింది. నువ్వు అట్లాగే నేను ఏ దురుద్దేశంతో అనలేదు, ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో, ఆవేశంలో, ఆమె బాధలో అనేసాను, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ అంటే అయిపోయాయి. ఆ విజ్ఞత, ఆ కల్చరు, ఆ వివేకం లేదు మీ దగ్గర. ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నారు. పొన్నం మాట్లాడతాడు, ఆయన పెద్ద మినిస్టరు, ఆయన ఏం మాట్లాడతాడు? అప్పుడు సినిమా వాళ్ళట వీళ్ళు పోటాడుకున్నప్పుడు స్పందించాలట. మాకేమవుతుంది? రఘునందన్ రావు ఒక రాజకీయం, నువ్వు ఒక ఎంఏ ఒక రాజకీయం, మీరు రాజకీయాలు అయ్యో మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మీ గలీజ్ మాటల్లో మేమెందుకు రావాలి? సినిమా వాళ్ళకి ఏ సంబంధం? మేము ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మా సినిమా వాడిని అన్నారు కనుక అప్పుడే వచ్చి ఉండాల్సి. అంటే మేము సమాజంలో జరిగిన ప్రభుత్వం మీది, సమాజంలో జరిగే అరాచకాలు అని మీరు మాట్లాడాలా, మీరు స్పందించాలా, ప్రతిపక్ష పార్టీలు ఎందుకంటే ప్రజల్లో మీరు అందుకే మేము మీకోసం ఉన్నాం, ప్రజల కోసం పరిపాలిస్తున్నాం కదా సొల్లు కబుర్లు చెప్తారు కనుక అది మీ బాధ్యత. మీరు మాట్లాడాలి, మీరు స్పందించాలి. సమాజంలో జరిగే పెద్దానికి మేము సినిమా వాళ్ళు ఎందుకు స్పందిస్తాం? సినిమా వాళ్ళు జరిగింది కనుక మేము స్పందిస్తున్నాం. జనంలో ప్రజల్లో ఏదైనా కరువు ఏర్పడింది ఇంకోటి స్పందిస్తాం ప్రజల కోసం. మీ రాజకీయ గొడవలకు మేము స్పందించాలి. అలా అయితే మాకు వేరే పని చేయలేము, షూటింగ్ కూడా చేసుకోలేము. రోజుకు ఒక గాలి మాట మాట్లాడుకుంటూ ఉంటారు మీరు ఒకళ్ళొకళ్ళు. ఈ రోజు మేము దీని గురించి మేము పంచాయతీ పెట్టాలి. మీ దరిద్రం అది. మీరున్న రాజకీయం పురుగులు, మురికి గుంటలో పాకే పురుగుల్లాగా ఉంటాయి మీ స్వరాలు.
మీ గళాలు ఆ పురుగులు అంటూ ఉంటాయి, కంపు కొడతా ఉంటే ఆ కళ్ళకి ఎలర్జీగా ఉంటుంది. మీ మాటలు అలాంటివి. మీ మాటలకి మేము ఎందుకు స్పందించాలి? అదే చెప్తానే, మీరు మీరు ఆ, బురదలో పొరలాడే పురుగుల్లాగా, మురుకు నీటిలో దొరలాడే పురుగుల్లాగా మీ మాటలు మీ చేతలు ఉంటాయి. మేము దానికి స్పందించాలి సినిమా వాళ్ళనేది తప్పు. ఓకే. మేము స్పందించాల్సిన మా సినిమా వాళ్ళని కనుక స్పందించాం. మీరేదో ఇలాంటి ఈ చిల్లర మాటలు రోజు మాట్లాడుకుంటే దానికి రోజు మేము స్పందిస్తామా? ఆ స్థాయిలో లేదు కదా రాజకీయాలు. ఇవాళ చిల్లర దిగజారిపోయిన స్థాయిలో ఉంది. అందుట్లో మరి మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా చిల్లర స్థాయి అధఃపాతాళానికి వెళ్ళిపోయింది. భాష, కల్చరు, మాట, సంస్కారం ఏమీ లేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఒక చిల్లరతనంగా వీధి రౌడీలాగా ఆయన మాట్లాడటం. ఆయన ఇలా మాట్లాడితే మంత్రులు ఇలా మాట్లాడక ఏం చేస్తారు? ఓకే. సార్, సినిమా వాళ్ళు స్పందించాలి అని అనుకుంటే ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయినప్పుడు ఆయన మీద కూడా ట్రోలింగ్ జరిగింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు పైన కూడా ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఎక్కడికి పోయావు, అప్పుడు మాట్లాడలేదు కదా, సమంత గారి విషయంలో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ ఆయన పైన కూడా ట్రోలింగ్ ఒక వర్గం నుంచి అది జరిగింది సార్. చేయాలి. భువనేశ్వర్ గురించి మాట్లాడ అప్పుడు జగన్మోహన్ రెడ్డి తాతగారికి రెండో పెళ్ళానికి పుట్టాడు జగన్, అసలు పెళ్ళాం కాదు, అది దానికి స్పందించాలిగా. మీరు దానికి స్పందించారు, దీనికి స్పందించామా సినిమా వాళ్ళు? మీరు దానికి స్పందించి మీరు వాగిన వాగులు మీరు వాక్కుంటూ ఉంటారు. మీ వాగులకి మీరు ఎక్కడ స్పందించమని? భువనేశ్వరి మా సినిమా కాదు, చంద్రబాబు మా సినిమా వాడు కాదు. భువనేశ్వరి ఎన్టీఆర్ గారి కూతురికి అది వేరే విషయం. ఎన్టీఆర్ కూతురుగా ఆ కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది, రాజకీయాలకు సంబంధించిన మాట. రాజకీయాల్లో మాట్లాడిన మాట వాళ్ళ మాట. రాజకీయాలుగా మీరు ఖండించుకున్నారు, తిట్టుకున్నారు, మీ పేపర్ అన్ని మా వాయిని. అలాగే జగన్ పుట్టి తాత ఉంచుకున్న రెండో భార్యకి అది చెప్పారు వాళ్ళు. అయ్యప్పుడు మరి అప్పుడు దానికి కూడా మేము స్పందించాలా? వాళ్ళ ఆయన రెండో భార్య మూడో భార్య మీకు ఎందుకని అనాలా? కాదు కదా. మీరు ఊరిని వీళ్ళు అన్నది మీ దగ్గర 4 పేపర్లు ఎక్కువ, మీడియా ఎక్కువ ఉంది కనుక మీరు కూటమి వాళ్ళు మిమ్మల్ని అన్నదేమో ఓ చేసేస్తారు. మీరన్నది తక్కువ అన్నారా అని. బాబాయిని చంపేశాడు, ఏం ఆధారం ఉంది మీ దగ్గర బాబాయిని చంపేశాడని? ఓ బాబాయిని చంపాడు ఏముంది? కోర్టులో ఉంది. మరి తేలాలి, కోర్టులో ఎదురారు. ఎలక్షన్ కోసం అన్నదమ్ములను విడదీస్తుంది, జగన్ని చెల్లెల్ని విడదీస్తుంది. అలా అందరిని విడదీసి ఇలాంటి ప్రలోభ పెట్టి జనాలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి వచ్చేసారు. వచ్చారు మా ప్రజల కర్మ ఏమో వచ్చేసారు. మీరు వచ్చినాక అక్కడ ఇక్కడ అబద్ధాలే, తెలంగాణ ఆంధ్ర 2 చోట్ల అబద్ధాలే. అబద్ధాలతో అధికారులు వచ్చారు. మా ప్రజల కర్మ ఏమనుకుంటారో, బ్యాడ్ టైమో గుడ్ టైమో వచ్చేసారు. మీరు పరిపాలన చూడండి అయ్యా. మీరు చెప్పిన హామీలు రుణమాఫీ ఏమైందయ్యా? మీరు అన్న బస్సు జనాల్ని డ్రైవర్ని ఆపి కొడుతున్నారయ్యా. ఆడవాళ్ళు ఇదివరకు మగవాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళకి సీట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మగవాళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఉన్న సమయం డబ్బులు ఇచ్చి సీటు కూడా ఇవ్వట్లేదు. మాకు ఇబ్బందిగా ఉంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి మాత్రమే అడుగుతారు. ఏది ఉన్న గాలి మాటగా చెప్పేసేసారు. ఆచరణలో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆటో వాళ్ళు ఇప్పటికీ సస్తానే ఉన్నారు పాపం. అవి చూడండి, అవి మాట్లాడండి. మీరు గెలిచేందుకు, మిమ్మల్ని గెలిపించేందుకు అవి చేయండి. ఊరినే సంచులు మూటలు సూట్ కేసులు ఎలా అయితే వస్తాయి అని హైడ్రామాలు చేస్తే సూట్ కేసులు వస్తాయి. బిల్డర్స్ నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి, ఇంకోటి చేస్తే ఇంకోటి నుంచి వస్తాయి. ఈ సూట్ కేసుల కోసం పాలన కాకుండా ప్రజల కోసం పరిపాలించారు. అప్పుడు బుద్ధిగా ఉండదు. ఓకే సార్, ఫైనల్ గా కొండా సురేఖ గారి పైన నాగార్జున గారు లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. మరి పార్టీ తరపు నుంచి ఏమైనా చర్యలు ఉండయా సార్? ఉంటే మంచి. నేను ఇంక కొండా సురేఖ పార్టీ నుంచి చర్యల కోసం కూడా ఎదురు చూడొద్దమ్మా. నువ్వు ఒక గొప్ప తండ్రి కడుపున పుట్టావు, పరాభవం అవ్వద్దు. రాజకీయ ఇలాంటి నీకు జరిగే నీ మీద తోలు చేసి పరాభవం, జీవితం మొత్తం పరాభవం, రాజకీయ జీవితాన్ని పరాభవించుకోవద్దు. నువ్వు పరాభవం అవ్వకుండా బాగుపడాలి. మన తప్పు ఏదో జరిగిపోయింది, ఆవేశమో ఎమోషనో అయిపోయింది. ఆ తప్పుని నిర్ద్వందంగా నేను ఈ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించండి, నా పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేయి. మళ్ళీ నీ పరువు ఇనుమడింపబడుతుంది.